విద్యాసాగర్. వెల్కమ్ టు టీజీ నౌ. పెరక కులానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, వలిశెట్టి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఈ పెరక ఆత్మగౌరవ భవనం గురించి వారు ఏమంటారో మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించినటువంటి ఇతర అధ్యక్షులకు మరియు పెద్దలకు మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ మెంబర్లు మరియు అదేవిధంగా డోనర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్మాంజలు, స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా టీజీ నౌ మరి ఛానల్ వారికి ప్రత్యేకంగా మా పెరక సంఘం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భం లోపల భవన నిర్మాణ కమిటీ ఏదైతే ఉన్నదో ఆ భవనాన్ని, ఆత్మకుల భవనాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఒక కమిటీని మేము గత సంవత్సరం ఫిబ్రవరిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకొని దాన్ని అంచెలంచెలుగా మీటింగ్లు పెట్టుకుంటూ జిల్లాలు తిరుగుతూ మరి తప్పకుండా ఒక 5 కోట్ల వరకు మనం వసూలు చేసుకొని 5 కోట్ల నుంచి ఇంకొక 5 కోట్లు ప్రభుత్వం నుంచి రప్పించి 10 కోట్లతో అద్భుతమైన బిల్డింగు ఒక 6 నుంచి 7 ఫ్లోర్లు కట్టించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎంతమంది అయితే మాజీ అధ్యక్షులు కులానికి సేవ చేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి దాదాపు 4 కోట్ల వరకు విరాళాలు రాయడం జరిగింది. అందులో మనిషి ఒక 1,00,000 రూపాయలు చొప్పున దాదాపు 55 లక్షల రూపాయలు ఇప్పుడు కలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భం లోపల అది పూర్తి కావడానికి గత ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము మాకు తెలియదు. ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియదు, కానీ మేము మాత్రం ఊరూరు తిరిగి జోలబట్టి మరి 5 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ భవనాన్ని కనీసం 1-2 ఫ్లోర్లన్నా పూర్తి చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. పెద్దలందరూ కూడా దాన్ని సహకరిస్తున్నారు. పెద్దలకు కానీ, ఇక్కడికి వచ్చిన డోనర్స్ కానీ మరియు కమిటీ మెంబర్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భవనం మాజీ అధ్యక్షులు జంగయ్య గారు, పాయల జంగయ్య గారు ఉన్నారు. వారిని కూడా నా పేరు పాయల జంగయ్య. ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పెరక కుల సంఘం 1976లో స్థాపించి అప్పుడు ఫౌండర్, జనరల్ సెక్రటరీ నేను. సరే, ధన్యవాదాలు ఇవాళ వచ్చిన సభ్యులందరికీ. ఈ ప్రస్తుత పెరక కుల భవనం అనేది గట్కే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తొందరలోనే మొదలుపెట్టి పూర్తి చేస్తానని నమ్మకం మాకున్నది. మాతో చాతనైనంత సహకారము, చిన్న డొనేషను వాళ్ళకి ఇస్తాము. అది పబ్లిక్గా చెప్పే విషయం కాదు, అది యాక్చువల్గా మాతో సాయం చేస్తాం తొందరగా. అతనికి కాంగ్రెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పెరక కుల ఆత్మ గౌరవ భవనానికి సంబంధించి ఎల్బీ నగర్ జోన్ ప్రెసిడెంట్ మనతో భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి కుల భవన సంబంధించి అభివృద్ధి ఎట్లా, వీళ్ళ భావన ఎట్లా ఉంది, డొనేషన్స్ ఎలా వస్తున్నాయని విషయాన్ని తెచ్చుకున్నాం. చెప్పండి భాస్కర్ గారు. తెలంగాణ రాష్ట్ర కుల బంధువులందరికీ పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణలో పెరక కుల సోదరులందరూ కూడా ఒక గొప్పగా, ఒక ఐక్యమత్యంగా ఉండే విధంగా రాష్ట్ర సంఘం నడిపిస్తున్న విధానానికి, మనకి తలమానికంగా ఏర్పడినటువంటి కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాలు 2 కోట్ల రూపాయలు కేటాయించిన సందర్భంలో చాలా ఆశలతోటి ముందుకెళ్లే సందర్భంలో ప్రభుత్వం మారటం వల్ల కొంచెం అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్పును కూడా స్వాగతిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డెఫినెట్ గా బీసీ కులాలకి సహకరిస్తుందని భావిస్తూ, పెరక కులాన్ని కూడా ఆదరిస్తుందని భావిస్తూ, వారికి రికమెండేషన్స్ ఇస్తూ వాళ్ళ సహకారం తీసుకుంటూ ఆత్మగౌరవ భవనానికి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని బీసీ మినిస్టర్ గారికి తెలియజేశాము. అదేవిధంగా టైం తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మాకు దగ్గర ఉన్నటువంటి మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లి డెఫినెట్ గా 5 కోట్ల నిధులు సాధించే ప్రయత్నం చేస్తామని ఆశాభావంతో ఉన్నాం. అదేవిధంగా వారి సహకారం తీసుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెరక కుల సోదరులందరూ కూడా సహకరిస్తూ 5 కోట్ల రూపాయలు మనం వసూలు చేయగలిగితే వాళ్ళు ఇచ్చేటువంటి 5 కోట్ల రూపాయలు, మనం ఇచ్చే 5 కోట్ల రూపాయలు 2 కలిపి కట్టే అవకాశం ఉంటుంది. లేకపోయినా కూడా పెరక కుల సోదరులందరూ ఐక్యంగా ఉంటే ఒక 5 కోట్లు వసూలు చేసుకొని కట్టుకోవడం కూడా పెద్ద సమస్య ఏం కాదు. ఈ రోజు ఖైరతాబాద్ భవనం వల్ల మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి వసతి దొరికి వాళ్ళ ఉన్నత స్థాయికి చేరి 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి వచ్చిందో, అదే పరిస్థితి కొన్ని వేల మందికి ఇచ్చే పరిస్థితి కోకాపేట అవుతుందని భావిస్తున్నాం. కాబట్టి చేయి కలిపితే అసాధ్యం అనేది లేదు. పెరక కుల సోదరులందరూ కూడా విజ్ఞానవంతులు, తలా ఒక ఉదార భావంతో ముందు కనుక వస్తే డెఫినెట్ గా ఈ కోకాపేటకి ఒక పెద్ద అమౌంట్ మనం తయారు చేసుకొని రాబోయే తరాలకి ఒక మంచి గుర్తింపు ఉండే విధంగా పెరక కుల సంఘం నుంచి అందరం తలా చేస్తే డెఫినెట్ గా మంచి భవనం నిర్మించుకుందాం. భావి తరాలకి ఆశావాదంగా ఉండేటువంటి భవనాన్ని దేదీప్యమానంగా అందరి సహకారంతో చేయగలమనే నమ్మకం మాకుంది. అందరం చేయి కలుపుదాం, ముందుకు వెళ్దాం. జై పెరిక, జై జై పెరిక. కళాకారులు, పెద్దలు దాసరి మల్లేశం గారు మనతో ఉన్నారు. అసలు ఈ భవన నిర్మాణం గురించి ఈ భాష గత ప్రభుత్వం ఏదైతే అన్ని సామాజిక కులాలను, వెనుకబడిన కులాలకు స్థలాలను కేటాయించడం, దాంతోపాటు ఆర్థిక వనరులను కూడా కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే పెరక కులానికి కూడా 2 ఎకరాల భూమి 2 కోట్ల రూపాయలు కూడా మరి కేటాయించడం జరిగింది.
తప్పకుండా ప్రభుత్వం ఉంటే మేము పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని అధికారికంగా వాళ్ళందరూ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఆశించినటువంటి సందర్భం కూడా వాళ్ళని తెలియజేయడం జరిగింది. 2 మంత్రులు రావడం జరిగింది. అంగుల కమలాకర్ గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మాకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ సందర్భంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది ఆశించినటువంటి సందర్భంలో తప్పకుండా అతి తొందరలోనే 10 నెలలు గడిచింది. ఆ ప్రభుత్వం ఉంటే తప్పకుండా మేము ఆశించిన రీతిలో ఆర్థిక సాయం అందుతుండే, దాని నిర్మాణం కూడా కొంత పరిస్థితుల్లో దాన్ని కూడా మనం పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉండే. కానీ ఇవాళ ప్రభుత్వం మారినాక ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఈ కుల సంఘాల విషయం కానీ ఆత్మగౌరవ భవనాల గురించి కానీ ఏమి యోజన చేయడం జరగలేదు. అది ఇంకా ఆశించేటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళ ఆర్థిక వనరులు మొన్న జరిగినటువంటి పున్నం ప్రభాకర్ని కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏదైతుందో ఇప్పటివరకు ఆలోచన చేయలే, ఆలోచన చేయం కూడా. వచ్చే మార్చి వరకు ఏమంటే ఆలోచన చేద్దామనేది ఆయన ఆలోచన చెప్పడం జరిగింది. అది ఇప్పటివరకు మేము కూడా ఆ ఆలోచన చేయాలనేది ఉంది. మేమే స్వయంగా అందరినీ కూడా భాగస్వామ్యం చేసి కులస్తులందరినీ భాగస్వామ్యం చేసి తప్పకుండా భవన నిర్మాణం జరుగుతుంది. దాని ఆలోచన ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి సమావేశంలో మేము నిర్ణయం తీసుకుంటామని ఆలోచనకు వచ్చినాం. తప్పకుండా ఆలోచన చేస్తాం, అందరినీ భాగస్వామ్యం చేస్తాం, తప్పకుండా ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకుంటాం. దాని అందరూ కూడా మా యొక్క అందరినీ ఏ చిన్న పెద్ద అందరినీ కూడా వీళ్ళు భాగస్వామ్యం చేసి 10 రూపాయల నుంచి మొదలు పెడితే ₹1,00,000 వరకు కూడా అందరితోటి భాగస్వామ్యం వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి తప్పకుండా నిర్మాణం చేసుకుని ఆలోచనలో ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. పెరకకుల ఆత్మ గౌరవ భవనానికి సంబంధించి సాధ్యమైన త్వరలో పూర్తి చేసుకునే దశలో ఈ కమిటీ ఉన్నది. దీనికి ప్రభుత్వంగా మద్దతు కూడా సహకరించాలని గతంలో చెప్పినట్టు 5 కోట్లు కూడా మంజూరు చేయించే విధంగా ఈ నాయకులు ప్రేరేపించి దాన్ని ఫాలోఅప్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.